ఇప్పుడు ఆరోసారి ఇది 8వ సారి. ఏం లేదు, లెటర్ ఇక్కడి నుంచి కలెక్టర్ పంపారు, అక్కడ నల్గొండ కలెక్టర్ పంపితే వాళ్ళు అక్కడ మిర్యాలగూడెం పంపారు, అక్కడ డిఎస్పీ పంపితే ఎస్పీ కట్టాడు, ఎస్పీ పంపితే ఎంఆర్ఓ ఒకటి ఆయన ఏం పేరు కలెక్టర్ పంపితే డిపిఓకి రాయమంటాడు, డిపిఓ రాసి మీ ఎంఆర్ఓ కాడికి పంపు, ఎంఆర్ఓ నాకు సంబంధం లేదు, పోలీసు వాళ్ళేమో సివిల్ కేసు నేను చేయను అంటాడు. ఎవరు కావడం పోవాలి సార్ మేము ఇట్లా? ఇంకెంతకని తిరగాలి మేము? 3 సంవత్సరాల మీద 4 నెలలు అయిపోయింది. నేను వచ్చి ఒక 7-8 ఏళ్ళు అవుతుంది సార్ వచ్చి. మరి 7-8 ఏళ్ళు అధికారి అయితే ఉన్నాడు, నువ్వు ఏడుంటావు హైదరాబాద్ లో ఉంటాను చెప్తావు, మరి అధికారులు ఎట్లా పట్టించుకుంటారా నల్గొండలో? అవును సార్, నా సొంత ఇల్లు అది, నా సొంత ఇల్లు 219, దాని మీద మార్టిగేజ్ లోన్ కూడా తీసుకున్నాను నేను. ఆ 219 కార్యదర్శి ఏం చేసిన అవతల 72 గజాలు, నాది 219 గజాలు. వాడు శిథిలావస్థ రాసి వాళ్ళకి గ్రామ పంచాయతీ పర్మిషన్ ఇచ్చిండు. అధికారులు ఏమంటారు? నా చేతుల మీద మీరు తహసీల్దార్ కాడిపోండి, ఎంఆర్ఓ కాడిపోండి, ఎండిఓ కాడిపోండి, ఇదే పని. తిరగని రోజు లేదు సార్, మొత్తం టోటల్ తిరిగిన. ఇక్కడికి వచ్చిన వీడియోలు కూడా 5 ఉన్నాయి, వీడియోలు 5 ఉన్నాయి. ఈ వీడియోలతో కూడా ఏం కాలే. ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ తదుపరి మీతో కలుస్తాను వచ్చింది సార్. నేను ఏమంటారు, ఎన్నిసార్లు తిరుగుతున్నామన్నా చేస్తామంటారు, వాళ్ళు చేస్తాం. వచ్చినట్టు మేడం మొన్న కలవలే, నిన్న శుక్రవారం నాడు హోలీ పండుగ అయింది, అంతమందికి 5వ తారీఖు పోయినాం, 10వ తారీఖు అన్నాం, మహిళా సంఘం మీటింగ్ పోయింది, వీడికి వచ్చినాం, ఆడికి పోయింది, మేడం లేదు. తిరుగుతూనే ఉన్నా, మేడం చెప్తుంది ఈ మేడం చేస్తున్న పని, కానీ ఇక్కడ పని అవుతుంది కానీ మేడం చేస్తుంది, కానీ ఆడికి పోయేసరికి పని కావట్లే, వినడం పోయేసరికి పని కావట్లే. నల్గొండ పోయినాం, ఆ కలెక్టర్ కూడా చేస్తామా అంటది, నల్గొండ బొమ్మంటది, మీనగడ బొమ్మంటది, పోలీసు మాలేపల్లి బొమ్మంటది, కలెక్టర్ ఆఫీస్కి బొమ్మంటది. తిరగడం వరకే కానీ కలెక్టర్ చెప్పినా కూడా ఏం పని కావట్లే మాకు, పని కావట్లే మాకు. ఇక్కడికి వచ్చి కావట్లేదు, ఈ మేడం చేస్తుంది, ఆడి వెనుక కావట్లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ప్రజావాణి పెట్టాక కూడా ప్రజలను ఇబ్బంది పెట్టే పాలన తప్ప ప్రజలకు న్యాయం జరిగే పాలన లేదు. ప్రజాపాలన అంటే ఇప్పుడు అవును సార్, ఇప్పుడు మేము నల్గొండకి వెళ్ళి ఇక్కడికి రావాలంటే ఇప్పుడు 500 రూపాయలు, ఇక్కడ తిండి లేదు, తిప్పలు లేదు, మళ్ళీ మేము నల్గొండకి వెళ్ళాలి. అక్కడ పోతే వాళ్ళు బతకనివ్వరు, మేము ఏం చేయాలి? నేను నల్గొండకి వెళ్ళి రావాలి, ఎన్ని రావాలి సార్? మేము ఎందుకు రావాలి? ఇటువంటి పాలన పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతుండ్రి, చేకూకోవాలి. అడిగిపోరండి, ఇడిపోరు. అదేంటి ఎస్పీ కాడిపోతే ఎంఆర్ఓ కాడిపోంటాడు, మా సివిల్ కేసు అంటాడు, తహసీల్దార్ డిపిఓ కాడిపోతే డిపిఓ నాకు సంబంధం లేదు, కార్యదర్శి రాసినాడు, కార్యదర్శి కాడిపోమంటాడు, పై ఆఫీసర్ అంటాడు, మండలానికి పోతే మండలం మా వల్ల కాదని చేతులు ఎత్తి రాళ్ళు. మేమేం ఎవరు కాడిపోవాలి? జిల్లాలో ఏ సమస్య ఉన్నా ప్రజావానికి రండి, అప్లికేషన్ పెట్టుకుని తీరుతాయన్నారు. ఏది ప్రజాపాలన చేసేది లేదు, ప్రజాపాలన చేయట్లేరు. నేను నిట్టూరంగా చెప్తున్నా. నేను రేవంత్ రెడ్డి ఏడ సభ పెట్టినా సరే, ఎక్కడ పెట్టినా సరే జిల్లాలలో ప్రజాపాలన జరుగుతుంది, ప్రజలకు మంచి జరుగుతుంది అంటున్నారు. నా వల్ల ఇప్పుడు నాకు తెలిసిన కాడికి సార్, ఇప్పుడు 14 ఏళ్ళ నుంచి గవర్నమెంట్ ఏం చేయట్లేదు. నా వల్ల నాకు తెలిసిన కాడికి ఏం లేదు. ఏం పథకాలు ఇస్తలేదు, ఏం పథకాలు ఇచ్చింది? గ్యాస్ 500 అన్నాడు, గ్యాస్ చేయలేదు. 500 గ్యాస్ వేసాను, ఒక్కళ్ళు చూపించండి. 500 ఇచ్చింది ఎవరికైనా చూపించానండి, బస్ పాస్ తప్ప. 14 లక్షలు ఇంద్రా మిల్లులు ఇచ్చినట్టుంది కదా. ఎవరికి ఏ ఊర్లో ఎవరికి ఇచ్చింది? ఇప్పుడు నాకు ఇల్లు లేదు, నాకు ఇచ్చిర్రా? అప్లికేషన్ పెట్టుకుని అన్ని వచ్చినాయి. అలా లోకల్ లీడర్లు వాళ్ళు కానిస్తలేరా? ఎవరి కోపం చెప్తే వాడు కులాన్ని కూడా కూర్చోబెట్టి చేసిరి. ఎక్కడ ఇచ్చినా చూపండి, పలానా మండలంలో పలానా ఊర్లో 10 ఇండ్లు వచ్చినా చెప్పానండి నాకు. ఆనాడు 3000 ఇచ్చారు సార్. ఓకే, ఇప్పుడు 3000 ఇస్తే కేసీఆర్ ప్రభుత్వం నాడు ఇదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మీరు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన కాడ మీరు చేసుకోండి అన్నాడు. ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన దగ్గర ఎక్కడ ఎవరికి ఇచ్చి నాకు ఒక్కసారి చూపించండి. ఎవరు ఒక్కరిని అనిపించనండి. నా సొంత ఊరు ఉంది, 300 ఇండ్లు వచ్చినాయి అన్నారు. ఎవరికి ఇచ్చిర్రు? ఎవరికి ఏంటి పింఛన్? నాకు వస్తే 2000, 4000 కూడా 2000 గతికే నెల పడుతుంది. అంతవరకే ఇస్తారు. అది ఎప్పుడు ఇచ్చినట్టే ఇస్తారు. ఆ పరిపాలన అంతే, ఈ పరిపాలన కూడా అంతే. ఏం లేదు, కొత్తగా 4000 అండి, 4000 లేదు అంతే. ఇంతకంటే ఏం చేస్తారు? మేము వచ్చిపోతే 1000 రూపాయలు అవుతున్నాయి. నల్గొండకి వెళ్ళి ఒక పూట పండుకొని లోపల చెప్తే ఏం చేస్తారు? సరే మేము మాట్లాడతాం, మేడం లేదు, సార్ లేడు, మీరు ఉండండి, కూర్చోండి, ఇదే తప్ప వేరు లేదు. అక్కడ పోతే అంతే, ఇక్కడ పోతే అంతే. ఇంకంతకంటే ఎక్కువ చేస్తాం సార్ మేము. న్యాయం అయితే లేదు. నాది 219 గజాలు కంప్లీట్ గా మలుపుకొని కట్టుకుంటా. ఆయన పోతాను కూడా జాగలేదు. దాని మీద లోన్ కూడా తీసుకున్నాం. ఆడ కార్యదర్శి ఏమంటారు? గ్రామ సభలు జరిగినాయి కదా, మరి గ్రామ సభలు పెట్టుకున్నా. ఆడేమంటారు గ్రామ సభల? మీరు ఇక్కడ పెట్టుకునే మేము 5కి పంపించినాం అంటారు అంతే. పైకి ఏడికి పంపించారు? నల్గొండ కలెక్టర్ గారు పోతే ఎస్పీకి చేసిన, ఎస్పీ గారు వాటి నిలబెడతాడు,
ఒక లెటర్ మీద రాసి పిఎస్కి పోతాడు. పిఎస్కి పోతే ఏమయ్యా మీరు పిఎస్కి పోతే ఏముంది చెప్పు, మేము పోయేస్తాంలే. ఇల్లు కట్టిన కానించి మేము కట్టినాక వాడు కట్టి గృహప్రవేశం పోలీస్ స్టేషన్ కంప్లైంట్ అయితే పోలీసులు ఏమంటున్నారు? ఏమన్నారు వాళ్ళు, సివిల్ కేసు మాకు రాకంటారు వాళ్ళు. పోలీసులే రాకద్దంటారు. అంతే, మా దగ్గర లేదు, మీరు కలెక్టర్ని కలవండి, ఎస్పీని కలవండి, డిపిఓని కలవండి. ఒకటి ప్రజాపనులు అయితే పని అయితే లేదు అంటున్నారు. నాకైతే కాలేదు, ఎవరు ముచ్చట నాకు తెలియదు సార్, నా వల్ల కావట్లేదు. సంవత్సరం ఇంతవరకు దాని న్యాయం అనేది నాకు కనీసం గింత కూడా రాలేదు నాకు. ఎందుకంటే ఇద్దరు చెప్పుకోవాల్సిన అవసరం లేదు నాకు. ఇద్దరు వస్తున్నా సార్, ఆమె ఫ్రీ బస్సే, ఆమె ఫ్రీ బస్సు నేను కిరాయి పెట్టుకొని వస్తున్నా. వచ్చి 5 రూపాయల భోజనం తింటున్నా, వచ్చి మళ్ళీ ఇప్పుడు నల్గొండ పోవాలి. ఇగో ఎండలా, ఇగో ఇప్పుడు పైసలు లేక 100 రూపాయలు డే పాస్ తీసుకున్నాం ఇక్కడ లోకల్ పైసలు అయితే అని. ఇక ఇంతకంటే ఎక్కువ ఏం చేయాలి సార్ మేము? ఒక్క గింత నన్నే కదులుతలేదా అక్కడ పేదల ప్రభుత్వం అంటుంది అంటారు సార్. ప్రేమల ప్రభుత్వం ఎవరికన్నా నాకు చేయలేదు, ఒకరి ముచ్చట ఎవరికైతే అయిందేమో నాకైతే తెలియదు సార్, నాకైతే కాలేదు. నేను వైశ్యుని సార్, నేను వైశ్యుని. నేను అక్కడ కోమట్లం అక్కడ ఎక్కడ సుజాత కాడికి కూడా పోయినా, కలవలో సుజాత ఆర్యవైశ్య సంఘం స్టేట్ చైర్మన్. ఆమె నేను మాట్లాడితే చెప్తా అని ఆమె కలెక్టర్ చేసి అనుకోకుండా ఇమీడియట్గా నారాయణ రెడ్డి గారు నల్గొండ నుంచి రంగారెడ్డి పోయిండు.